ఫలంగా పేరుగాంచిన మామిడి నెల్లూరు జిల్లా రైతులకు చేదు అనుభవాలు మిగుల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2 నెలలు ఆలస్యంగా కాయలొస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం రావడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క గూడూరు డివిజన్లోనే సుమారు 500 ఎకరాల పైబడి మామిడి సాగులో ఉంది. ఈ ప్రాంతంలో రొమానీ, బెనీషా, నీలం, బెంగళూరు, బంగినపల్లి వంటి రకాలు సాగు చేస్తుంటారు రైతులు. ఈ రకాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఇక్కడి నుంచి వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. గత 4 ఏళ్లుగా ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది ప్రారంభంలో అకాల వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చిన పూత కూడా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30% పిందె మాత్రమే తోటల్లో నిలిచింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి చెట్లు సీజన్ బాగా విపరీతంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. సీజన్ చేశాను, అయినా కానీ వాతావరణం అనుకూలించక పూత పూసినా కాయలేదు, కాపు నిలబడలేదు. కాపు రేటు ఉంది, రేటున్నా కాయలు లేవు. మామిడి చెట్లు పొజిషన్ బాగా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ సంవత్సరం అంతా అనుకున్నంత ఆశ తినలేదు. మామూలుగా ఈ సంవత్సరం 80 రూపాయల దాకా ఉంది, 70-80 రూపాయలు ఉంది. కాపు ఉంటే 40-50 రూపాయలు ఉండేది. లేదు, కాపు లేదు కాబట్టి 80, 100, 90 కూడా అమ్ముతున్నారు. ఈ ఏరియాలో మామిడి పళ్ళు మంచి టేస్ట్ ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. అందువల్ల మంచి డిమాండ్ ఉండేది. అది లేదు ఈ సంవత్సరం. బంగినపల్లి, మల్గోవా ఉంటుంది, హిమాపసంద్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. తోతాపూర్ ఉంటుంది, నీలం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పలసంగా, కొన్ని తోటలు పలసంగా ఉన్నది, కొన్ని తోటలు అసలు లేదు, పూర్తిగా లేదు. అకాల వర్షాలు డిసెంబర్లో తుఫాను వచ్చింది, దానివల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. చెట్లు దెబ్బతిన్నాయి, చెట్లు అన్నిటి నలిపేసింది. హార్టికల్చర్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, గమ్ముగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వల్లనే నేను దెబ్బతిన్నాను. జామ చెట్లు వేసాను, 10 అడుగులు కూడా వేయమన్నారు. వేసాయి, సీజన్ చేయలేక అవి కూడా చెట్లు గాలికి వాలిపోయినాయి. వాళ్ళేం సహాయం చేయలేదు. వాళ్ళ వల్ల 120 చెట్లు వేసుకుంటే 470 చెట్లు వేయించినారు ఎకరాకి. పాక కాపుంటే ఎకరాకి వచ్చి 40 టన్నులు 30 టన్నులు వస్తుంది. ఆగుస్తే చెట్టు 1 టన్ను, 3/4 టన్ను, 1/2 టన్ను తక్కువ లేకుండా కాదు. చెట్టు 10 కాయలు, 20 కాయలు. ఇప్పుడు నేను 30 వేలు పెట్టుబడి పెట్టాను. ఇక ఏం రాలే, పైసలు రాలే. మామిడి సాగుకు పురుగు మందుల వాడకం, కూలీల వినియోగం గణనీయంగా పెరిగింది. పూత రాకపోవడంతో పలు దఫాలు పురుగుల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని మామిడి రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టామని ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తాము అప్పుల పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పళ్ళు చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తా ఉన్నాం, కానీ ఈ సంవత్సరం ఋతుభావం లేక, క్లైమేట్ సరిగా లేక పూత రాలేదు, పిందెలు రాలేదు. కాబట్టి మాకు దగ్గర 5 లక్షలు లాస్ అయింది. మందులు కుట్టేదానికి 3 లక్షలు అయింది. కాపరాలు ఇవన్నీ మొత్తం 5 లక్షలు ఖర్చు అయింది. మొత్తం ఏమో ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే, అట్టుంది మా పరిస్థితి. రేటు ఉంది, కాపు లేదు. 60 ఉంది, 60 నుంచి 80 దాకా ఉంది, కాపు లేదు. మామూలుగా 35 వేల నుంచి 50 వేల దాకా ఉండేది, ఇప్పుడు లేదు, రేట్ లేదు. 35 వేల నుంచి 50 వేల దాకా పెట్టుబడి అవుతుంది. ఇది మొత్తం 24 ఎకరాలు. ఖర్చులతో 3 లక్షలు అయింది. అది కాక ఎక్స్ట్రా వచ్చి 2 లక్షలు అయింది. మొత్తం 5 లక్షలు. వాళ్ళు రూపాయి రాలే ఇప్పటికి. గాళ్ళు, వానలు, అది కూడా కోల్పోయాను, చాలా కోల్పోయినాను. ఇప్పుడు సింగపూర్, మలేషియా పోద్ది, సింగపూర్ పోద్ది. అక్కడేమో మంచి రేట్లు ఉంటాయి, హెవీ రేట్లు ఉంటాయి. ఇక్కడేమో రేట్లు లేవు. మంచి క్వాలిటీ కావాలి వాళ్ళకి. మంచి క్వాలిటీ అంటే కొనలేక కొనరు. ఇప్పుడు ఉండే పరిస్థితులు అసలు కొనరు. ఎక్స్పెక్ట్ కూడా లేదు. క్లైమేట్ వానలు అంతే. జనవరిలో వచ్చిన వానల వల్ల, క్లైమేట్ వల్ల అయింది. క్లైమేట్ వల్లే పూతలు రాలే అంతే. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలన్నది ఇంకా.